తాజాగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న జర్మనీ ఏదైతే కొత్త ఆయుధాలను ఇవ్వడానికి ఉక్రెయిన్కి సిద్ధపడింది. వాళ్ళ అడిగినటువంటి ఆయుధాలు కాకుండా దానికి టరూర్స్ మిస్సైల్స్ అడిగారు వాళ్ళు. పేట్రియాట్ అమెరికాని, టరూర్స్ మిస్సైల్స్ని జర్మనీని అడిగితే జర్మనీ అది ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే అవి కనుక వాడితే రష్యా మీదకి జర్మనీ యుద్ధానికి వెళ్ళినట్టు అవుతుంది కాబట్టి అవి ఇవ్వట్లేదు. దానికి బదులుగా అంటే మనం గనక ఒక ₹1,00,000 అడిగితే 10,000 ఇచ్చి దీంతో సరిపెట్టుకో అని చెప్పినట్టుగా ఇప్పుడు జర్మనీ లేటెస్ట్గా ఇద్దామనుకుంటున్నటువంటి ఆయుధాల కిందన ట్యాంక్స్ ఇద్దామనుకుంటుందంట. ఉక్రెయిన్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ ఫర్ ద టరూర్ మిసైల్ సిన్స్ అట్లీస్ట్ లాస్ట్ లేట్ మే. ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ నాటో హ్యాస్ బీన్ మౌంటింగ్ ప్రెషర్ ఆన్ జర్మనీ. దీనికి గాను జర్మనీ ఈజ్ ఫేసింగ్ ఎ రివోల్ట్ అగెన్స్ట్ మోర్ ఆర్మ్స్ ఎయిడ్ ఫర్ ఉక్రెయిన్. జర్మనీ డెలివర్డ్ ఎ న్యూ మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్ టు హెల్ప్ అండ్ ఇంక్రీజింగ్లీ Belgrade Ukraine. This aid package did not include Germany's most modern weapon system Taurus. ఇది ఏదో ఒక చిన్నపాటి ట్యాంకులు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఆ ట్యాంకులతో అది కూడా ఏది చిన్నపాటివి అన్నమాట. వాళ్ళ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే స్క్రాప్నిచ్చి సరిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ దేశంలో కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో